కూటమిలో భాగంగా టికెట్లు దొరకని అభ్యర్థులు వారికి సంబంధించిన అనుచరులు తమ నిరసనను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా జెండా మోస్తూ పార్టీకి ఎంతో సేవ చేస్తున్న నేపథ్యంలో పైగా టికెట్ ఇస్తామని అధినేత హామీ ఇచ్చిన తరుణంలో అన్ని పనులు చెక్కబెట్టుకొని సిద్ధపడిన తరువాత టికెట్ లేదంటే ఆ బాధ ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలిసిందే. అది నాగబాబుకు కూడా తెలియంది కాకపోవచ్చు. అలా అని గ్రౌండ్ లెవెల్లో తిరిగే నాయకులకు తెలిసినంత కాకపోయినా ఎంతో కొంత మాత్రం అనకాపల్లి విషయంలో అయినా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి కూడా టికెట్ దక్కని కోట్లు ఖర్చు పెట్టి సిద్ధపడిన నాయకులు వారి అనుచరులు ఇప్పుడు కూటమికి అతిపెద్ద సమస్యగా మారారని అంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వార్నింగ్ ఇచ్చారు. అవును, టికెట్ దక్కకపోవడంతో తమ నిరసనను ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేస్తున్న నేతలకు కార్యకర్తలకు జనసేన పార్టీ కీలక నేత నాగబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ 20 మంది అభ్యర్థుల ఎంపిక విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే అంతిమం అని ప్రధాన కార్యవర్గంతో చర్చించిన తరువాతే పవన్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికల మీద మీడియా, సోషల్ మీడియాలోనూ ఎవరైనా మాట్లాడితే అది పార్టీకి వ్యతిరేక చర్యగా పరిగణించబడుతోంది అని అన్నారు. ఇలాంటి అంశాలపై పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీంతో బుజ్జగించాల్సిన సమయంలో ఈ హెచ్చరికలు ఏంటి అంటున్నారు పరిశీలకులు. ఈ సమయంలో కార్యకర్తలు హట్ అయితే అసలుకే ఎసరు వస్తుందనే విషయం పార్టీ పెద్దలు మర్చిపోకూడదని సూచిస్తున్నారు. ఆ హెచ్చరికల సంగతి అలా ఉంటే మరోవైపు పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల స్వార్జితాన్ని విరాళంగా ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఏవి రత్నంకు చెక్కు అందజేశారు.